హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వర్షం పడుతుంది కదా నెల్లూరులో. దానికోసం నేను చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీ పర్వీన్ని నేను పచ్చి పులుసు చేయడానికి పోతున్నానండి. అంటే బామ్మ వాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు తినే అప్పుడు పచ్చి పులుసు కాబట్టి చేస్తున్నాను. చూడండి కొంచెం. ఇక్కడ పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ఒక ఎర్రగడ్డ, ఉప్పు, చిన్న అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుని రసం చేసుకున్నాను. నేను ఇక్కడ తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది నిప్పులు లేవు కాబట్టి నేను వీడి మీద పెట్టి కాల్చుకుంటున్నానండి. మామూలుగా ఆ టైంలో అంటే మనకి పాతకాలం అప్పుడైతే మనకి ఇవి ఉంటున్నాయి, మనకి నిప్పులు ఉంటున్నాయి. నిప్పులు ఉంటాయి కాబట్టి మనం కాల్చుకుంటున్నాము. మిర్చీలు కొంచెం కాలిపోయినాయి ఫ్రెండ్స్ నాకు, అందుకనేసి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. ఇది కొంచెం ఇలాగా దూరగా సెగ పెట్టుకోవాలి దీని మీద. ఇక్కడ చూడండి, సిమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకుంటున్నాను మిర్చిని. ఇలాగా కొంచెం లైట్గా కాల్చుకోవాలి. ఆపేసాను నేను ఈ మిర్చిని ఇలా తుంచేసుకుంటున్నాను. మనకి మట్టి కడాయి లేదు, అది కన్నా ఉంటే మనకి బాగుంటుంది. వాటర్ వేసుకొని నేను ఇక్కడ ఇవి నానబెట్టుకుంటాను అన్నమాట. తర్వాత మనకి పప్పు తీసుకొని దీంతో బాగా నేను మ్యాష్ చేసేస్తాను. కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలా మ్యాష్ చేసేస్తాను బాగా. ఇప్పుడు నేను ఈ రసం దీంట్లో వేసేస్తున్నాను. రసము కొంచెం వాటర్ కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ఇలా ఉంపేస్తున్నానండి. జల్లు లోపల ఇలా కూర్చుంటాయి. అని ఆనియన్స్ నేను దంచి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో కలిపేస్తున్నాను. ఇంకా మనం ఉప్పు చూసుకొని తర్వాత కొంచెం కారంగా ఉండిందనుకోండి, ఇంకొంచెం నానబెట్టిన రసం, అదే చింతపండు ఉంటుంది కదా, పక్కన తీసి పెట్టుకోవాలి కొంచెము. ఇంకా మనకి కొంచెం కారం అనిపించితే ఆ రసం తీసుకొని దీంట్లో కలిపేస్తే సరిపోతుందండి. ఇది సంగట్లోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ నంచుకునే దానికైతే ఎండి చేప బాగుంటుంది, చికెన్ పకోడా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ చికెన్ పకోడాకి కలిపెట్టున్నాను. తర్వాత మనం వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని, లేకపోతే సంగటి చేసుకుని సంగట్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వానకి వేడి వేడి అన్నంలోకి ఇది తింటే చాలా చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చి పులుసు అంటే మా నాన్నకి చాలా ఇష్టం అండి. అసలు ఆయన అయితే చేత్తోనే మనకి నలిపి చేసేస్తాడు, ఇలాగా మ్యాష్ చేస్తారనమాట చేత్తోనే ఇలా అంటే పాతకాలం వాళ్ళు కదండి, మనకి కారం పుట్టద్ది చేతికి, కాబట్టి నేను దాంతో ముద్దకంతో చేశాను. మీరేం చేస్తారంటే అలాగే చేయండి, ముద్దకంతో. చేయితో చేయగాకండి, కారం వచ్చేస్తుందంటే చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.